ఆప్కి అదాలత్లో బీజేపీ లీడర్ రవిశంకర్ ప్రసాద్ మీద ఆరోపించిన ఆరోపణ ఏంటంటే ఈయన రాజ్యంలో ఈడీ సిబిఐ తప్పుగా నడుచుకుంటుందని. రవిశంకర్ గారు అందరూ ఇదే అడుగుతున్నారు. 2 సార్లు ప్రజలందరూ కలిసి ఢిల్లీలో సీఎంని నిర్ణయించుకున్నారు. 2 స్టేట్స్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందని ప్రజలు అనుకున్నారో ఎలక్షన్ సమయంలో వాళ్లను జైల్లో పెట్టడం ఈడీ చేసిన మిస్యూజ్ అని అంటున్నారు. వీళ్ళని అరెస్ట్ చేయడంలో నేను ఏం చెప్పలేను, ఎందుకంటే ఇది ఈడీ పని. అది నేను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. మనీష్ సిసోదియా 1 సంవత్సరంగా జైల్లో ఉన్నారా లేదా? ఏమైంది దానికి? రాజ్కోట్లో ఎవరన్నా ధర్నా చేశారా ఏంటి? ఆ తర్వాత సంజయ్ సింగ్ 6 నెలలుగా జైల్లో ఉన్నారు. సతేందర్ సింగ్ 2 సంవత్సరాలుగా జైల్లో ఉన్నారా లేదా? ఇంట్లో 7 కోట్లున్న కలకత్తా మినిస్టర్ ఇప్పుడు జైల్లో ఉన్నారా లేదా? అంతేకాక ఇంకో మినిస్టర్ కూడా జైల్లో ఉన్నారు. కొద్ది రోజులకి ముందు సమస్య జరిగింది, అది ఏంటి సమస్య తెలియదు. షాజహాన్ షేక్ నిజాలన్నీ బయటకు వచ్చాయా లేదా, నిజం వచ్చిందా లేదా? అప్పుడు అందరూ ఈడీ సిబిఐ తప్పులనే చెప్తున్నారు, వాళ్ళు చేసే తప్పుల్ని చూడలేదు. న్యాయస్థానంలో కేజ్రీవాల్ ఏమన్నారు అంటే, ఏ నివేదిక ద్వారా వాళ్లను అరెస్ట్ చేశారో అదే నివేదికలో చాందినీ చౌక్ లో ఉన్న ఒక్క పిక్ పాకెటర్ను కూడా పట్టుకోలేము అన్నారు. అన్నా హజారే యొక్క శిష్యుడిగా, దేశంలో యొక్క ఒక మంచి నాయకుడిగా తన్ని తానే నిరూపించుకున్నారు. అందరూ విడివిడిగా వెళ్ళిపోయారు. షాన్ భూషణ్ కూడా వెళ్ళిపోయారు, సిద్ధోష్ తనిగా వెళ్ళిపోయారు, కిరణ్ బేడి గారు తనిగా వెళ్ళిపోయారు, అనుపమ్ ఖేర్ విడిగా వెళ్ళిపోయారు, కుమార్ విశ్వాస్ వెళ్ళిపోయారు, యోగేంద్ర యాదవ్ తనిగా వెళ్ళిపోయారు, షాజాల్ మిల్ విడిపోయారు, అన్నా హజారే కూడా విడిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి అంటే సంబంధం లేదు, కలిసిన వాళ్ళందరూ తనిగా వెళ్ళిపోయారు. అలా అయితే వీళ్ళ పాలిటిక్స్లో తప్పు ఉంది. పోరాటంలో కలిసిన వాళ్ళందరూ విడిపోయారు. ఆ తర్వాత ఇంకో విషయం, మీరు ఏమేమి చెప్పారు, ఇప్పుడు ఏమేమి అయింది, నేను ఇప్పుడు పూర్తి కథ చెప్తానికి రాలేదు. ఆయన ఏమన్నారంటే, నరేంద్ర మోడీకి ఎదురుగా నిలబడి ఆయనకి సవాల్ విసిరిన ఒకే ఒక వ్యక్తి కేజ్రీవాల్ అన్నారు. అందుకనే ఆయన్ని పట్టుకుని జైల్లో వేశారు. సరే, ఇది చెప్పండి, మీ గురించి మీరే మాట్లాడొద్దని మేము ఎప్పుడు చెప్పాం? కాశీలో పోటీ అని అన్నారు, మీరు అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత గుజరాత్కి వెళ్లారు, నరేంద్ర మోదీని ఎదిరించారు, ఒక పుల్లు వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఒకే ఒక సీట్ దొరికింది. సరే కదా, ఢిల్లీలో లోక్సభలో ఒక్క చోటు కూడా దొరకలేదు. అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచారు, నిజమే. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇలాంటి తలబిరుసు రాజకీయం, అబద్ధపు ఓట్లతో ఎప్పుడూ గెలవలేరు. ఇక్కడున్న పబ్లిక్ అందరికీ తెలుసు, వాళ్ళని ట్రస్ట్ చేయండి. కానీ ఆయన చెప్పింది కూడా కరెక్టేగా. ఎన్నో రైడ్లు జరిగాయి, కానీ ఒక్క రూపాయి కూడా దక్కలేదు. ఇది వాళ్లే చెప్తున్నారు. ఈడీ ఎప్పుడు అది చెప్పారు? ఈడీ తన నిర్ణయాల్ని ఆప్కే అదాలత్లో టీవీలో చెప్పదు, వాళ్ళు కోర్టులోనే చెప్తారు. ఒకసారి మీరు రిపోర్టర్స్కి చెప్పి ఈడీ కోర్టులో ఏం చెప్పారో అప్పుడు మీకు తెలిసిపోతుంది కదా. సీఎంని అరెస్ట్ చేయడం అనేది మామూలు విషయమా? మీరు ఒక సీఎం, మీరు అవినీతి చేస్తున్నారంటే ఊరికే వదిలేస్తారా? లాలూ జైలుకి వెళ్ళారు కదా, హేమాజు జైలుకి వెళ్ళారు, ఎన్ని మినిస్టర్లు జైలుకి వెళ్ళారు. వ్యత్యాసంగా ఉంది, జైల్లోంచే ప్రభుత్వాన్ని నడిపారు. చాలా అద్భుతం సార్, అద్భుతం. సబాష్. దేశంలో వీళ్ళందరూ ఎథిక్స్ గురించి మాట్లాడుతున్నారు. అన్నా హజారేని చూశారంటే ఎలాంటి పొలిటికల్ రికార్డు లేదు. ఈయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఆఫీసర్గా ఉన్నారు, అక్కడ ఎంజాయ్ జరిపారు, కొన్ని పనులు జరిగాయి. అన్నా హజారే పార్టీలో దూకారు, పార్టీ నాయకుడు అయ్యారు, మంచి విషయమే, ప్రజలు కూడా పొగిడారు. కానీ ఆయనకి పెద్ద పొలిటికల్ రికార్డ్స్ లేవు. ఎలా జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతారు? దేశంలో ఇలా జరిగిందే లేదు. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, ఆయన భార్య అన్నారు. కేజ్రీవాల్ ఆమెతో ఏమన్నారంటే, నేను మాత్రమే జైల్లో ఉన్నాను, నా మనసు బయటే ఉందని ఆమె చెప్పారు. అరే అద్భుతం. నేను చప్పట్లు కొడుతున్నాను. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పారు. ఒకవేళ మీరు కళ్ళు మూసి ఆలోచిస్తే మీ పక్కనే నేనుంటాను అన్నారు. ఇది టూ మచ్ కదా. ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఉన్న ఒకరు ఐఐటి ఖరగ్పూర్లో చదివిన ఆయన టాటా స్టీల్లో కూడా వర్క్ చేశారు, అన్నా హజారే శిష్యుడిగా ఉన్నారు. ఈయన ఇలాగా మాట్లాడతారు? దేశ రాజకీయం ఎక్కడికి వెళ్తుంది? అదే చాలా కష్టంగా ఉంది. ఇంతకన్నా నేను ఎక్కువగా ఏం చెప్పలేను. దీంతో ఆయన ఇంకా ఆలోచిస్తున్నారంటే ఒక పదం చెప్తారు, వెరీ న్యూ లో పాలిటిక్స్ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క రాజకీయంలో ఇదే సంఘటన యొక్క ఉచ్చస్థితి. యాజ్ ఎ ఫ్యూచర్ లాయర్ నేను మీ దగ్గర ఒకటి అడగాలనుకుంటున్నాను. అరవింద్ కేజ్రీవాల్ వల్ల జైల్లో నుంచి గవర్నమెంట్ ని రన్ చేయగలరా? లీగలీ అలౌడ్ టు రన్ గవర్నమెంట్ ఫ్రమ్ ద జైల్? ప్రజాస్వామ్యంలో అన్ని చట్టం వల్లే జరగదు. ప్రజాస్వామ్యం ప్రజల పరువు వల్లే జరుగుతుంది. ఇప్పుడు కేజ్రీవాల్ ఎంతో చదివినవారు,
లెగసీ అవార్డు విన్నర్, ఐఐటి గ్రాడ్యుయేట్, అన్నా హజారే శిష్యుడు. ఈయన ఇలా చేశారంటే ఇలాగే జరుగుతుంది. ఇదంతా సిగ్గులేని విషయం. దీని గురించి ఏం చెప్పను? రవిశంకర్ సార్, ఆయనకు సిగ్గు లేదు అన్న మాట సరైందే. అది కూడా నిజమే. అంటే ఇలాంటి కేసులు వేసిన వాళ్ళందరూ కూడా ఆ సమయంలో కోల్డ్ మినిస్టర్స్. నవీన్ జనరల్ మీద మీరు ఆ సమయంలో కోల్డ్ మైన్స్ లో అవినీతి జరిగిందన్నారు. ఆయన మీద ఈడీ కేసు కూడా పెట్టారు. తర్వాత ఆయన్ని మీ పార్టీలోనే చేర్చుకున్నారు. తర్వాత ఆయనకి సీటు కూడా ఇచ్చారు. ఆయన ట్రయల్స్లో ఉన్నారు కదా? లేదు, నేను విన్నాను. ట్రయల్స్ని సఫర్ చేస్తారంటే సఫర్ చేయను. అజిత్ పవార్, అవును, ఆయన కేసు కూడా జరుగుతుంది. అశోక్ ఆయన చవాన్, కోర్టు స్టే చాలా చోట్ల వచ్చింది. అశోక్ చవాన్ గురించి నాకు తెలిసినంత వరకు కోర్టులో ఆయనకి విడుదల దొరికింది. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయంలో ఉన్న మనుషులందరూ ఒకవేళ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారంటే, ఒకవేళ మోడీ గారు వాళ్ళ మీద తీసుకున్న యాక్షన్ని ఆపుతున్నారని చెప్పండి. అప్పుడు మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఒక్కటి కూడా అలా జరిగింది లేదు. చాలాసార్లు రాజకీయంగా మీరు ఆ నిర్ణయం తీసుకోవాల్సిందే, వేరే దారి లేదు. కానీ ఇది నిజాయితీ ఇంకా స్వచ్ఛతకు సంబంధించిన విషయం. ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. అందువల్లే మమతా బెనర్జీకి ప్రశ్న వేసే అవకాశం దక్కింది. భారతీయ జనతా పార్టీ ఒక వాషింగ్ మిషన్ అన్నారు. కరప్షన్ చేసిన వాళ్ళని వాషింగ్ మిషన్ లోకి పంపి వాళ్ళని శుభ్రం చేసి బయటికి తెస్తున్నారు. బెంగాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇదంతా తెలుస్తుందా మీకు? గోల్డ్ అంతా సీజ్ చేశారు, అమ్మాయిల పరువు పోయింది. మమతా ఊరికే ఉన్నారు. ఎంత అవినీతి జరుగుతుంది, హిందూ కళాచారాన్ని ఎంత అవమానపరుస్తున్నారు. ఇదంతా కొంచెం కూడా బాలేదు. మమతా ఇంకా వాళ్ళ అల్లుళ్ళు ఏం చేస్తున్నారో నా దగ్గర మాత్రం అడగద్దు. ఆ తర్వాత నేను పర్సనల్గా మాట్లాడుతున్నానని చెప్తారు. వాళ్ళకి ఎదురుకుండా కేసు కూడా జరుగుతుంది కదా. చాలాసార్లు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. రిలీఫ్ దొరికిందా? అందువల్ల మమతా గారు ఇలాంటి విషయాల కోసం ఎగతాళి చేస్తున్నారు. ఆవిడని ఎగతాళి చేయనివ్వండి, పర్వాలేదు. కానీ ప్రజలు ఈసారి బెంగాల్లో ఎప్పటికీ చూడని నిర్ణయాన్ని ఇవ్వబోతున్నారు. ఇది ప్రజలను అడగాల్సిన మాట. వాళ్ళల్లో ఒకరు సమాధానం చెప్తారు. కాంగ్రెస్ లో ఉన్నవారంతా ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. ఇదే స్పీడ్ లో వెళ్తే కాంగ్రెస్ ముగిసిపోతుంది. దేశంలో బలమైన ఆపోజిషన్ అవసరమని మీరు అనుకోలేదా? మీరు సరిగ్గానే చెప్పారు. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ప్రజాస్వామ్యం కోసం ఒక మంచి ఆపోజిషన్ కావాలి. కానీ ఆపోజిషన్ బాగుండాలి, భద్రతగా ఉండాలంటే దీని కాంట్రాక్ట్ మేమెలా తీసుకోగలము? ఆయన నాయకుడే ఆయన పార్టీని కాపాడలేదు. ఇందులో నేనేం చెప్పను. రాహుల్ గాంధీ 10 సంవత్సరాలుగా ఓడిపోతున్నారు, కానీ ఏమంటున్నారు? ఐఎమ్ ఆల్వేస్ రైట్ అని. దీనికి మేమేమనాలి? కాదు, రాహుల్ గాంధీ ఇంకో విషయం చెప్పారు. ప్రజలు మాకు ఓటు వేస్తున్నారు, కానీ ఆ ఓటు కమలం గుర్తుకు వెళ్తుందన్నారు. మోడీ ఆత్మ ఈవీఎంలలోనే ఉంటుంది. ఈవీఎంలు పోతే ఇక మోడీ ఉండరు. సరే, దీనికి సమాధానం చెప్పండి. హిమాచల్ ప్రదేశ్లో వాళ్లే కదా గెలిచారు, కర్ణాటకలో కూడా వాళ్లే కదా గెలిచారు. దీనికి అర్థం ఏమిటి? మన్మోహన్ సింగ్ దాదాపు 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు. అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నారు, అది కూడా ఈవీఎం మూలంగా కదా. మమతా గారు సీఎంగా ఉన్నారు, అది కూడా ఈవీఎం మూలంగానే కదా. మీరు గెలిస్తే ఈవీఎం కరెక్టు, వేరెవరినా గెలిస్తే ఈవీఎం తప్పని అంటారు. దీనికి నేనేం సమాధానం చెప్పాలి? ఒకే విషయం చెప్తాను, రాహుల్ గారు, నేను దీన్ని స్ట్రాంగ్గా చెప్తున్నాను. రాహుల్ గారు, ఇవాళ మీరు పాలిటిక్స్లో ఉన్నారు, మీ నైపుణ్యం వల్ల ఉన్నారు. మీరు అక్కడ ఉండడానికి కారణం మీరు రాజీవ్ గాంధీ కొడుకని మాత్రమే. ఇందిరాగాంధీ మనవడు, నెహ్రూ గారి ముని మనవడు, మోతీలాల్ యొక్క ముని 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 మనవడు. కుటుంబం యొక్క కళాచారాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇలా ఉండి మీరు ఇలా మాటలు మాట్లాడటం అనేది సరికాదు. ఇది నేను మొదటిసారి రాహుల్ గాంధీ గారికి రజత్ సార్ ప్రోగ్రాంలో మీకు నేను ఈ ఆలోచనని ఇస్తున్నాను. అంగీకరిస్తే మీకే మంచిది.